మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఎస్ఐ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీ ఏజెంట్ల అవతారం ఎత్తారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం పరితెగించి పనిచేస్తున్నారు. పాత మామిడిపల్లి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మాధవిని దండేపల్లి ఎస్ఐ తైసోద్దీన్ అధికారులు భయపెట్టి మేదరిపేట ఎన్నికల కార్యాలయానికి తీసుకువెళ్లారు. నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేశారు. బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎస్ఐ ఎన్నికల అధికారిపై జిల్లా కలెక్టర్కు, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తున్న ఎస్ఐ తైసోద్దీన్ దండేపల్లి ఎన్నికల అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దివాకర్ రావు కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఎస్ఐ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వ్యవహార శైలికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులతో కలిసి స్థానిక దండేపల్లి ఎస్ఐ తైసోద్దీన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ జిల్లా కలెక్టర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు మంచిర్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. అయితే ఏదైతే మొదటి విడత మంచిర్యాల జిల్లాలో జన్నారం, దండేపల్లి, లక్షటిపేట, హాజీపూర్ మండలాల్లోని 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డు స్థానాలకు మొదటి విడత ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ రోజు విడ్రాలకు సంబంధించి 3 గంటల వరకే సమయం ఉండడంతో 4:30 గంటల ప్రాంతంలో దండేపల్లి మండలం మేదరిపేటకు పాత మామిడిపల్లికి చెందిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాధవిని బలవంతంగా భయభ్రాంతులకు గురిచేసి ఏదైతే మేదరిపేట ఎన్నికల కార్యాలయానికి తీసుకువచ్చి వెనక ఏదైతే డోర్ గుండా లోపలికి వచ్చి ఆమెను బలవంతంగా కూడా విడ్రా ఫామ్ల మీద సంతకాలు చేసి విడ్రా చేయించారంటూ బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఆందోళన చేపట్టారు. అటు ఎన్నికల రిటర్నింగ్ అధికారితో పాటు ఎస్ఐ తోటి కూడా తీవ్ర వాగ్వాదానికి బీఆర్ఎస్ నాయకులు దిగారు. మొత్తంగా అటు బీఆర్ఎస్ నాయకులు కూడా స్థానిక మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు సమాచారం అందించడంతో దివాకర్ రావు జిల్లా కలెక్టర్ తో పాటు అటు అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. ఏదైతే కాంగ్రెస్ నాయకులతో కలిసి అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు స్థానిక ఎస్ఐతో పాటు అటు ఎన్నికల అధికారులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి పోటీ తప్పుకునేలా వాళ్ళనందరినీ కూడా భయపడుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మొత్తంగా కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా ఆ బీఆర్ఎస్ నాయకులు ఏదైతే తీవ్రంగా ఖండిస్తున్నారు, ఏదైతే అధికార దుర్వినియోగానికి అధికారులతో పాటు మిగతా పోలీసులు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటే ఇప్పటికే వాళ్ళంతా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు వీళ్ళకి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో కూడా స్థానిక ఎస్ఐతో పాటు దండపల్లి ఎస్ఐతో పాటు దీనికి సహకరించిన ఎన్నికల అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారు సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.